ఇద్దరు ఏం శాపం వచ్చింది. ఆనాడు తెల్లగడ్డం బాబు అడ్డం పడ్డాడు తెలంగాణ రాష్ట్రానికి. ఇవాళ ఈ గడ్డం బాబు కూడా గదే చేస్తున్నాడు. గడ్డంతోనే గండం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. నేను నిజంగా చెప్తున్నా, గడ్డాలతో గండమే ఉన్నదే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ గడ్డంతో కొట్లాడినాం, ఇప్పుడు ఈ గడ్డంతో కొట్లాడుతున్నాం. అట్లా ఏడిసి సచ్చిర్రు. వీని గండం ఎన్నడు పోతుందో మనలే కదా గండం గట్టెక్కిందా అని చంద్రబాబు గుండంలో ముంచకు బాబు అని చెప్పేసి ఆ రోజు పాటలు పాడినాం. మళ్ళీ గదే రోజులు ఇదే రోజులు మనకు కనబడతా ఉంది. అంటే ఇప్పుడు సేమ్ గదే గడ్డం కథలు నడుస్తూ ఉన్నాయి. ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు అంటే గంత అట్లా మాట్లాడొచ్చిన రేవంత్ రెడ్డి గారు. మీరు మీకు వేరే ఉద్దేశంలో కాదు, మేము తిట్టాలనేది కూడా మాకు షోక్ లేదు. నీలాంటి తిడితే కూడా మాకు ఏమీ రాదు. అనవసరంగా నోరు పారేసుకోవడము, మా నోరు గూల తీరుతుంది తప్ప నీ దూల తీరది ఎంత తిట్టినా కూడా. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష అనేది అది కరెక్ట్ కాదు. ఇట్లున్నావు అట్లున్నావు ఏం భాషనే వ్యక్తిగత దూషణలు చేయొచ్చునా? నువ్వు కూడా కదా రోజు ఒకసారి రంగేయకు, నీ గడ్డానికి తెలుస్తుంది నువ్వు ఎట్లున్నావు. నీకు తెలుస్తుంది అంటున్నా. మొత్తం పార్టీల రంగులు మార్చినట్టు గడ్డానికి రంగులు మార్చగానే పెద్ద లీడర్ కావు.